హలో అందరికీ. ఇవాళ నేను ఒక మంచి యూజ్‌ఫుల్ వీడియోతో మీ ముందుకొచ్చాను. ఏంటి అంటే, చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతుంది కదా! ఈ మధ్య కాలంలో. చుండ్రు ఎక్కువైపోయి, బయట వాతావరణానికి డాండ్రఫ్ కంట్రోల్‌లో లేకుండా హెయిర్ ఫాల్ అయిపోయి, ఇలా జుట్టంతా ఊడిపోయి సన్నబడుతుంది కదా! సో, జుట్టును మంచిగా సన్నబడకుండా లావుగా చేసుకోనికి మంచి టిప్ హెయిర్ ఆయిల్ నేను మీకు చూపిస్తాను. అయితే ఫస్ట్ మనము ప్యూర్ కోకోనట్ అయినా సరే, షాప్‌లో దొరికే కోకోనట్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. ఈ కోకోనట్ ఆయిల్‌తో మనము ఒక 5 ఇంగ్రీడియెంట్స్ అనుకున్నాము. కానీ ఒకటి లేదు, ఉసిరికాయలు లేవు. ఉసిరికాయ ఏసుకుంటే ఇంకా బావుంటుంది. సో, ఫస్ట్‌ది ఏంటి అంటే కరివేపాకు, కలబంద, మెంతులు అండ్ ఆనియన్. ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. మనము ఆయిల్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో, ఎంత ప్రిపేర్ చేసుకుంటామో దాన్ని బట్టి మనకు ఒక మోతాదులో అన్నీ గూడా ఒకటే లెవెల్‌లో తీసుకొని ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఆయిల్ చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఎవరికైనా పడుతుంది. ఎందుకంటే హోమ్‌మేడ్ కదా! న్యాచురల్‌గా ఉంటుంది కాబట్టి ఎవరికైనా పడుతుంది. ఈజీగా మనము ఈ ఆయిల్ రెడీ చేసుకున్న తర్వాత మంచిగా హెడ్ వాష్ చేసుకునే ఒక 1 ఆర్ 2 అవర్స్ ముందు ఆయిల్ పెట్టుకొని ఇంకా మంచిగా మసాజ్ చేసుకున్న తర్వాత హెడ్ బాత్ మీరు ఏ షాంపూతో అయితే చేసుకుంటున్నారో అదే షాంపూతోని తలస్నానం చేసేసుకుంటే డాండ్రఫ్ పోయి నెత్తంతా సాఫ్ట్‌గా అవుతుంది. హెయిర్ కూడా మనకు సిల్కీ హెయిర్ అవుతుంది. సాఫ్ట్‌నెస్ ఉంటుంది. అండ్ హెయిర్ మొత్తం ఇట్లా బ్లాక్ ఉంటుంది. నా హెయిర్ అయితే లాంగ్ ఉంటుంది. లాంగ్ అయితుంది, బ్లాక్ అయితుంది. బట్ ఊడిపోతుందని నేను ఈ రెమెడీని కొత్తగా ట్రై చేస్తున్నాను. సో, నాకు కూడా బెస్ట్ అనిపించింది. అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా ఎవరికైనా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అనిపిస్తే ఖచ్చితంగా రెడీ చేసుకోండి. చాలా బెస్ట్ ఉంటుంది. సో, ఇంకా వీడియోకి వెళ్ళిపోయి ఎట్లా తయారు చేసుకున్నామో చూపిద్దామా? స్టార్ట్. సో, ఫస్ట్ అయితే గ్యాస్ వేసుకున్నాం. గ్యాస్ వేసుకొని మనం ఇట్లా ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇట్లా మందంగా ఉన్న బాండీని చూస్ చేసుకోవాలి. ఎందుకంటే పలసగా ఉన్నాయంటే మనకి ఎక్కువసేపు ఆయిల్‌ని హీట్ చేసాం కాబట్టి ఇది వెయిట్ అనేది బా బాండిల్ వెయిట్ మందం ఎక్కువగా ఉంటే ఆయిల్ కొంచెం ఎక్కువ సేపు హీట్ చేసాం కాబట్టి మాడిపోకుండా ఉంటుంది. అదే సన్నటి పచ్చి లాంటివి పెడితే అడుగంటుకొని తొందరగా మరిగించుకుంటే అది ఇంకా సరిగా మరగకపోవడం అటువంటి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇట్లా వెడల్పు బాండ్ని ప్రిపేర్ చేసుకుందాం. సో, మీకు నేను కనిపించను కానీ మీకు ఆయిల్ ప్రిపరేషన్ ఎట్లుంటుంది అనేది మంచిగా తెలుస్తుంది. ఆయిల్ మాత్రమే నా వాయిస్ వినిపిస్తుంది. మళ్ళీ నేను కనిపించాలంటే మీకు ఆయిల్ ప్రిపరేషన్ ఎట్లా ఏంటి అనేది క్లియర్గా ఉండదు. సో, నేను దూరం ఉండి మీకు వాయిస్‌తో వినిపిస్తాను ఆయిల్ వరకి. ఇప్పుడు బాండిల్ మనకి హీట్ అయిపోయింది. హీట్ అయిపోయిన తర్వాత మనం ఇట్లాంటి మిల్లుల దగ్గర పట్టించుకున్న ఆయిల్ అయినా సరే తీసుకొచ్చుకోవచ్చు. లేదంటే పారాషూట్ ఆయిల్ అయినా సరే తెచ్చుకోవచ్చు. మనం బాండిల్ వేడెక్కిన తర్వాత మనం ఎంత ఆయిల్ అయితే కావాలనుకుంటామో అంత ఆయిల్‌ని పోసుకొని ఫస్ట్ యూజ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం మనకు కొద్దిగా రెడీ చేసుకుంటే ఒక 2, 3 టైమ్స్ యూజ్ చేసుకునేలాగా ఉండాలి. తర్వాత మళ్ళీ ఒక్కి పెట్టి చేసుకుంటే ఎప్పటికప్పుడే ఫ్రెష్‌గా నీట్‌గా ఉంటుంది. హెయిర్‌కి కూడా మంచిగా ఉంటుంది. సో, అందుకనే ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ టైంలో ఇట్లా చెక్ చేసుకోవాలి ఒకసారి. కొంచెం వేడిగా అనిపిస్తుంది. సో, వేడిగా అనిపించినప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆనియన్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా ఒక ఆనియన్ యూజ్ చేస్తున్నాను నేనైతే. ఇప్పుడు ఈ ఆయిల్ కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఐటెమ్ వేసుకోవాలి. అంతవరకు మనము ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకోవాలి. మంటని కొద్దిగా చిన్న మంటగా ఉంచుకుంటే ఈ ఆయిల్ కొద్దిగా గోల్డ్ కలర్‌లోకి వచ్చిన తర్వాత తీసుకోవాలన్నమాట. ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే కనీసం 10-15 మినిట్స్ పడుతుంది. మనం కొంచెం ఓపిక చేసుకొని ఇట్లా ప్రిపేర్ చేసుకొని మనం హెడ్‌కి పెట్టుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. షాప్‌లో అన్నీ కల్తీ ఐటెమ్స్ ఉన్నాయి. సో, అవి డబ్బులు పెట్టుకొని కొని హెయిర్‌ని మన చేత్తోనే మనమే నాశనం చేసుకునే దానికంటే సో, ఇది బెస్ట్ అని నా ఒపీనియన్. కొద్దిగా ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ మనము టైం ఇచ్చి ఇట్లా ప్రిపేర్ చేసుకుంటే
బెస్ట్ ఆయిల్ రెడీ అయిపోతుంది. సో నాకు మళ్ళీ ఈ ఆయిల్ నేను యూజ్ చేస్తున్నా, నాకు యూజ్ అనిపిస్తుంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మళ్ళీ మీకు నా జుట్టు బలంగా అయిన తర్వాత ఒక 1 మంత్ 2 మంత్స్ అయ్యాక మళ్ళీ నా జుట్టు బిఫోర్ ఆఫ్టర్ ఎట్లుందో కూడా మీకు చూపిస్తాను. ఎట్లున్నది అప్పటికి ఇప్పటికి తేడా, బాడీ తర్వాత ఎట్లున్నది అనేది కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఇలా వచ్చే వరకు మొత్తం ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఐటమ్ వేస్తాం, చూపిస్తాను. నెక్స్ట్ వేసుకుందాం కలబంద. కనిపిస్తుందా? కలబందను ఒక 4 పీసెస్ తెచ్చుకున్నాను నేను. కలబంద దేని వస్తుంది కదా, నేను రెగ్యులర్ కూడా కొంచెం వాటర్ కాబట్టి చిట్టపట్ట సౌండ్ వస్తుంది. ఆ వాటర్ మొత్తం నేను క్లియర్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం మెంతులు వేసుకున్నాం. మెంతులు 1 స్పూన్ మెంతులు వేసుకుంటే మనం ఆయిల్ ఎంత హీట్ తీసుకున్నా దాంట్లో 1 స్పూన్ మెంతులు, ఆనియన్స్, మెంతులు, కలబంద. ఇంకా కలర్ వచ్చింది కదా కొంచెం. అండ్ లాస్ట్ టైం వచ్చేసి కరివేపాకు ఒక కప్పు సరిపోతుంది. చిక్కపట్ట సౌండ్ వస్తుంది. ఆయిల్ ఎంత తయారైందో, ఎంత కలర్ఫుల్ ఉంది కదా. కలర్ఫుల్ సిలక నీవే కలర్ఫుల్ గనక, ఓ కలర్ చూడ కొడుతూ నీతో కలర్ ఫోట దిగుతా. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం. మనమైతే ఆయిల్ రెడీ అయిపోయింది. మంచి కలర్ అయితే థిక్గా వచ్చేసింది కదా. సో ఇది చల్లగైన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం. చల్లగైన తర్వాత చూపిస్తాం. టేరాలు అయితే రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత బాటిల్కి షిఫ్ట్ చేసినాం. ఇది ఇంత ఆయిల్ వచ్చింది ఇది కాగబెట్టిన తర్వాత. సో ఈ ఆయిల్ చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. దీన్ని మనం రెగ్యులర్గా స్నానానికి 1 గంట 2 గంటల ముందు యూజ్ చేసుకొని దీన్ని పెట్టుకున్న తర్వాత స్నానం చేశారంటే చుండ్రు మొత్తం పోయి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్